24 గంటలలోపే దొంగను పట్టుకున్న మహబూబాబాద్ టౌన్ పోలీసులు. మహబూబాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న రున్వాల్ బన్సీలాల్ అనే వ్యాపారికి చెందిన అయ్యప్ప గోల్డ్ షాప్ నందు గుర్తు తెలియని దొంగలు షాప్పై కప్పు అయిన బెంగుళూరు పెంకును పగలగొట్టి షాప్లో ఉన్న వెండి వస్తువులను దొంగిలించుకుపోయారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో నిన్న దరఖాస్తు ఇవ్వగా దానిపై మహబూబాబాద్ టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ కేసు నమోదు చేసి క్లైమ్ పార్టీ సిబ్బంది నమ్మదగిన సమాచారం మేరకు మహబూబాబాద్ పట్టణంలోని ఉన్న పాత నేరస్తులపై నిఘా పెట్టారు. ఈ నేరాన్ని పాత నేరస్తుడైన ఛత్రి విజయ్ కుమార్ చేసినాడు అని, అతను రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాడని నమ్మదగిన సమాచారం మేరకు జీఆర్పీ వారి సహకారంతో ఈరోజు ఉదయం పాత నేరస్తుడు అయిన ఛత్రి విజయ్ కుమార్ సన్నాఫ్ హనుమాన్ బహదూర్, వయసు 29 సంవత్సరాలు, కులం గుర్కా, వృత్తి కులి, నివాసం బుక్క బజార్, మహబూబాబాద్ విజయ్ కుమార్ చేతిలో వెండి వస్తువులు ప్లాస్టిక్ సంచితో రైల్వే స్టేషన్ కు అనుమానాస్పదంగా పోతుండగా అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని వద్ద ఉన్న వెండి వస్తువులకు శ్రీ అయ్యప్ప గోల్డ్ షాప్ లో నుండి దొంగిలించి వాటిని వరంగల్లో అమ్ముటకు తీసుకుపోతున్నట్లుగా పోలీసు వారు గుర్తించడం జరిగింది. అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్న వెండి వస్తువులు వివరములు: మొత్తం వెండి వస్తువులు బరువు 1.906 కేజీలు, వాటి విలువ 1,70,000. సదరు వ్యక్తి గతంలో కూడా మహబూబాబాద్ డోర్నకల్ ప్రాంతాల్లో పలు దొంగతనాలు చేసి జైలుకు కూడా వెళ్లాడు. మహబూబాబాద్ టౌన్ కేసులో నేరం రుజువు కాబడిన శిక్ష అనుభవించడం కూడా జరిగింది. సదరు నిందితుణ్ణి చాకచక్యంగా పట్టుకున్న మహబూబాబాద్ టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్, ఎస్ఐ బి విజయ్ కుమార్ వారి సిబ్బందిని, మహబూబాబాద్ ఆర్పీఎఫ్ జీఆర్పీ పోలీసు వారిని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అభినందించారు.